స్థానిక నాయకుల పోరాట శక్తి వ్యూహ పటిమ అన్నటువంటిది ఇప్పుడు జరిగిన పరీక్షల లాంటి వాటిలో తెలుస్తుంది. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని లాక్కుని పదవులు లాక్కునేటటువంటి సందర్భంలో గుంటూరులో స్టాండింగ్ కమిటీ విషయంలో విజయం సాధించింది తెలుగుదేశం పార్టీ. అట్లాగే నెల్లూరులో సాధించింది, అదేవిధంగా తిరుపతిలో సాధించింది, నందిగామలో సాధించింది, ఏలూరులో సాధించింది. ఇట్లా వరుసగా విజయాలు సాధిస్తూ వచ్చింది ఒక రోజు 2 రోజులు అయిన తర్వాత. అయితే ఇప్పుడు పాలకొండలో వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అటెండ్ కాకపోవడం వల్ల కోరం లేక అది వాయిదా పడింది. మళ్ళీ ఇంకోసారి నోటిఫికేషన్ ఇచ్చేదాకా అక్కడ ఎన్నికలు జరగవు. అట్లాగే తాజాగా మరికొన్ని అంశాలు పిడుగురాళ్ళ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఎన్నిక కూడా వాయిదా పడింది. నామినేషన్ ప్రక్రియ కోసం కనీసం సగం మంది పైన రావాల్సి ఉంటే 5 సభ్యులు మాత్రమే నామినేషన్కి రావడంతో ఎన్నికకు సంబంధించి మరోసారి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించేసి అక్కడ వాయిదా పడినటువంటి పరిస్థితి. అట్లాగే తుని నియోజకవర్గం దగ్గర కూడా ఇలాగే జరిగింది. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకి సంబంధించి టీడీపీ నేతల నినాదాలతో మున్సిపల్ ఆఫీస్ మారుమోగింది. చివరికి చేసేదేలా మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ సమయం ముగిసిపోయిందని ఎలక్షన్ కమిషన్ తదుపరి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నెరవేరుస్తామని 6 ఆదేశాల మేరకు మున్సిపల్ మేనేజర్ తెలియజేశారు. దీంతో ఇరు వర్గాలు ఆందోళన చేసుకుని బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. పాలకొండది వాయిదా పడినటువంటి పరిస్థితి.